ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన కార్యక్రమం చూసి ప్రతిరోజు కూడా యోగాసనాలు వ్యాయామాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ 4 సంవత్సరాల్లో మంచి నిష్ణాతకు వచ్చేసి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉంటారు యోగాసనాల్లో, అంటే రెగ్యులర్ గా చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళందరికీ కొత్త ఆసనాలు ఇంకా నేర్పించండి, మేము ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ లేదంటే అడ్వాన్స్డ్ ఆసనాలు నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకుంటున్నారు అని చెప్తున్నారు, మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. వాళ్ళందరి కోసం ఈరోజు పరిగ్రహాసన ఫ్లో అన్నది ఎందుకు చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. మన మంచి మ్యూజిక్ కానీ మోటివేషనల్ కాస్త సాంగ్ ఒకటి ఏదైనా పెట్టుకుని ఈ పరిగ్రహాసన ఫ్లో చేస్తుంటే ఒక కాలు మోకాలు ఆనిస్తాం, ఇంకో కాలు స్ట్రైట్ గా చాపేసి స్టార్ట్ చేస్తారు. ఒకదాని తర్వాత ఫ్లో అంటే ఇంకొక భంగిమ, ఆ భంగిమ నుంచి ఇంకో భంగిమ, అట్లా ముందుకు ఒకసారి వంగితే ఈసారి వెనక్కి, ముందు ఒక పక్కకు వంగితే మరో పక్కకి, ఒక చేయి ముందు చేస్తే తర్వాత రెండో చేయి, ఇట్లా ఒక ఫ్లో లాగా చేసే షెడ్యూల్ ఉంటుంది. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. అలాంటి ఫ్లో వరుసనే చూడండి. మీరు ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద లేచి అట్లా నుంచున్న తర్వాత ఈ ఎడమ కాలుని తీసి పక్కకట్లా సైడ్కి పెట్టి చాపేస్తాం. కుడి మోకాల మీద నుంచుంటాం. ఎడమ చేతిని ఎడమ కాలు మీద పెట్టి కుడి చేతిని పైకి లేపి నడుముని సైడ్కి ట్విస్ట్ చేసి ఎడమ వైపు పట్ల బెండ్ చేయాలి. అలాగే కదలకుండా కొన్ని సెకండ్లు స్ట్రెచ్ చేసి ఉన్న తర్వాత ఈసారి మూమెంట్ మార్చి ఎడమ కాలుని స్ట్రైట్ గా ఉంచేసి నడుము ఛాతీ మూతి భాగం ఎడమ కాలుని ముద్దు పెట్టుకునేటట్లా బెండ్ అవ్వాలి. 2 చేతులు నేల కానిచ్చేస్తాం. అలా చేసిన తర్వాత ఎడమ చేతిని నేల కానిచ్చేసి కుడి చేతిని పైకి లేపేసి త్రికోణాసనంలో ట్విస్ట్ చేసినట్టు చేసేస్తాం. తర్వాత అదే మాదిరిగా ముందుకు పెట్టినట్టు వెనక్కి పెట్టేసి మళ్ళీ చేతిని పైకి లేపేసి ఎడమ చేతిని పైకి లేపి అట్లా చేస్తాం. ఈసారి 2 చేతులు ముందు పెట్టేసి తల తీసుకెళ్లి నేల కానిటట్లా ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఇంకోసారి కుడి చేతిని నేల కానిచ్చి ఎడమ చేతిని పైకి లేపి ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేసి ఇట్లా మోకాలు చేతి మీద బ్యాలెన్స్ చేస్తాం శరీరాన్ని. ఇది ఒకవైపు చేయటం పరిగ్రహాసన ఫ్లో అయింది. అదే విధముగా ఈసారి ఎడమ మోకాల మీద నుంచుని కుడి కాలుని అట్లా సైడ్ చాపేసి సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాం. కుడి చేతిని కుడి కాలు మీద పెట్టేసి ఎడమ చేతిని కూడా అట్లా తీసుకొచ్చి సైడ్కి బెండ్ అట్లా చేస్తాం. ఇప్పుడు నడుముని ట్విస్ట్ చేసి కుడి మోకాల్ని ముద్దు పెట్టుకోవడానికి నడుముని అంతా కూడా ముందుకు ఉంచుతాం. చేతులు నేల మీద పెట్టి రొమ్ము భాగం అంతా కుడికాలు కానేటట్టు అట్లా మనం బెండ్ అవ్వాలి. తర్వాత ఎడమ చేతిని నేల మీద పెట్టి కుడి చేతిని అట్లా పైకి లిఫ్ట్ చేసేసి కుడివైపు ట్విస్ట్ చేస్తాం. మళ్ళీ వెనక వైపు ఆనిచ్చేసేసి ఎడం చేయి పైకి లేపేసేసి అట్లా ఈసారి 2 చేతులు మళ్ళీ ముందుకు పెట్టేసేసి తల నేల కానిచ్చేస్తాం. ఎడమ చేయి నేల కానిస్తాం, కుడి కాలు పైకి లేపేస్తాం, కుడి చేయి పైకి లేపేస్తాం. ఎడమ కాలు ఎడమ చేయి మీద బ్యాలెన్స్ చేస్తాం శరీరాన్ని. ఇది పరిగ్రహాసన ఫ్లో అయింది. 2 వైపులకి అట్లా చేస్తాం. వజ్రాసనంలో కూర్చుంటాం. అంటే బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీ రావడానికి, అన్ని అవయవాలు స్వాధీనంలో ఉండటానికి, కింద నుంచి పై వరకు అన్నిట్లో కంట్రోల్ తీసుకురావడానికి బాగా పరిగ్రహాసన ఫ్లో ఉపయోగపడుతుంది. ఇలా ఉంటే గాని యూత్కి కానీ కాస్త రోజు ఆసనాలంటే బోరు కొట్టే వారికి మాత్రం అలా అనిపించకుండా చేయగలటానికి చాలా మంచి టెక్నిక్ అనమాట. ఇప్పుడు చూడండి, అన్ని భాగాల్లో ప్రక్కలకి, ముందుకి, వెనక్కి, చేతులకి, కాళ్ళకి అన్నిటికీ ఏదో సూర్య నమస్కారాలు చేస్తే ఎలా బెనిఫిట్స్ వస్తున్నాయో ఈ పరిగ్రహాసన ఫ్లోలో అన్ని మార్పులు అన్ని భాగాల్లో వస్తున్నాయి. కాబట్టి మీ అందరి కొరకు డిఫరెంట్గా ఇలాంటివన్నీ చూపించాం, ట్రై చేయండి. మరి కాస్త అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఆసనాస్ నేర్చుకోవాలి, ఫిట్నెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు ఈరోజు చూపించిన ఈ పరిగ్రహాసన ఫ్లోని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ పాటికి కాస్త ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా మంచి ఫ్లో అనేది వస్తుంది.